హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. మీరందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంకా నా వీడియో కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే నా వీడియో మొత్తం మీకు అర్థమవుతుంది. ఇంకా తెలంగాణ సైడు బియ్యం ఎలా పోస్తారో మొత్తం ఫుల్ వీడియో చేసిన చూడండి. ఇంకా ఎందుకంటే నా వీడియో మద్లాపురంలో కూడా చాలామంది చూస్తారంట. నేను మీ ఊరి ఆడపడుచునే కదా. అందరు నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇంకా మొన్న బర్త్డే ఫంక్షన్లో కూడా ఇద్దరు ముగ్గురు అయితే నన్ను అడిగి సబ్స్క్రైబ్ చేయించుకున్నారు నాతోటి. ఇంకా అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి, సబ్స్క్రైబ్ చేయించుకున్న వాళ్ళకు కూడా. ఇంకా తెలంగాణ సైడ్ బియ్యం ఎలా అంటే ఫస్ట్ అత్త మామ ఉంటే పెద్దవాళ్ళకు బట్టలు పెట్టిన తర్వాత ఇంకా బియ్యం పోసుకునే వాళ్ళకి బట్టలు పెడతారు. బట్టలు పెట్టిన తర్వాత ఇంకా ఒక బౌవాన్ని తీసుకొని దాంట్లో అయితే 25 kgs బియ్యం పోస్తారు. ఇంకా బియ్యం పోసేసి పసుపు, ఇంకా వచ్చిన ముత్తైదలకు కూడా కుంకుమ పసుపు బొట్టు పెట్టేసి ఇంకా పసుపు నూనె మొత్తం బియ్యంకి మొత్తం కలిపేస్తారు. ఇంకా కలిపిన తర్వాత జాకెట్ బట్టలు ఇంకా మనం కలశం మీద పెడతాం కదా, ఇంకా అలా మడత పెట్టి మొత్తం జాకెట్ బట్టలు ఒక 5 జాకెట్ బట్టలు మడత పెట్టేస్తారు. మడత పెట్టేసి ఇంకా జాకెట్ బట్టలు అయితే ఇంకా అందులో పెట్టేస్తారు మొత్తం. ఇంకా కుడుకలు, జాకెట్ బట్టలు, ఖర్జూర పండ్లు, తమలపాకులు, ఒక్కలు ఇంకా అన్నీ పెట్టేస్తారు. వాళ్ళ సైడ్ ఇంకా మన అక్కడ సైడ్ ఇంకా పండ్లు కూడా పెడతారంట. మన ఇక్కడ మహబూబ్నగర్ ఇవతల సైడ్లోనేమో పండ్లు పెట్టారు. ఒక దానిమ్మకాయలు మాత్రమే ఒక 5 పెడతారు బియ్యంలో, కానీ వాళ్ళు పండ్లు కూడా పెడతారంట. 5 రకాల పండ్లు కూడా పెడతారంట. ఇంకా నందినికి వాళ్ళు ఇంకా బియ్యం కలిపే వాళ్ళు వాళ్ళ చిన్నమ్మలు పెద్దమ్మలు వాళ్ళ పెద్దనాన్న భార్యలు వాళ్ళు పక్కింటి వాళ్ళు. ఇంకా నందినికైతే నందిని వాళ్ళ అమ్మతోటి 5 మంది పిన్నులు, వాళ్ళకు మొత్తము 5 మంది వాళ్ళు. ఇంకా ఫస్ట్ అయితే బియ్యం అయితే వాళ్ళ అమ్మ పోస్తుంది. ఇంకా బట్టలు కట్టుకొని వచ్చిర్రు వాళ్ళు. ఇంకా వాళ్ళ అమ్మ అయితే బియ్యం పోస్తుంది. ఫస్ట్ తల్లి పోసిన తర్వాతనే ఎవరైనా పోయాలి బియ్యం. ఇంకా 5 మామూలుగా అయితే బియ్యము 5 ఏళ్ళకి ఒకసారి పోసుకుంటారు. మన ఇక్కడ మళ్ళీ అలా కూడా డౌట్ రావచ్చు, 5 ఏళ్ళకి ఒకసారి ఎందుకు పోసుకోవాలని. ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి కంపల్సరీ పోసుకోవాలి. వీలు పడకుంటే 6 సంవత్సరాలల్లో కూడా పోసుకోవచ్చు. ఇంకా గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు ఉంటే కొట్నంలో కూడా అలా కూడా పోసుకుంటారు ఇంకా బియ్యము. ఇంకా 5 సంవత్సరాలకు ఒకసారి అయితే కంపల్సరీ పోసుకోవాలి బియ్యం ఇవి. ఇంకా ఆడపిల్లలు ఉన్నప్పుడు పెళ్ళి చేసి పంపిస్తే బాధ్యతలు అయిపోతాయి అని అనుకుంటాం, కానీ ఆడపిల్లకు బాధ్యతలు ఎప్పుడు ఉంటాయి. మనం ఉన్నన్ని రోజులు, ఆడపిల్ల ఉన్నన్ని రోజులు ఏదో ఒకటి ఉండనే ఉంటుంది ఇంకా మనకు కంపల్సరీ. అవి బాధ్యత అనేది కంపల్సరీ ఉంటుంది. ఏదో పెళ్ళి చేసి పంపిస్తే ఆడపిల్లది బాధ్యత అయిపోతుంది అని అంటాం, కానీ మగపిల్లగానికైనా ఆడపిల్లకైనా ఇప్పుడైతే ఖర్చులు సమానంగానే ఉన్నాయి. ఇంకా ఖర్చులు ఎందుకంటే ఫంక్షన్లు చేసే వాళ్ళకు ఫంక్షన్లు లేవు, కానీ చేసే వాళ్ళకు ఫంక్షన్లు ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆడపిల్ల వాళ్ళకైనా మగపిల్ల వాళ్ళకైనా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. చెయ్యని వాళ్ళకేమో ఎప్పుడు ఉండవు ఫంక్షన్లు. అక్క వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఫంక్షన్లు అయిపోయినాయని మేము అనుకుంటాము. అక్క వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి ఫంక్షన్ అయితే వస్తూనే ఉంటుంది. ఇంకా 3 నెలలకు ఒకసారి ఏదో ఒక ఫంక్షన్ వస్తూనే ఉంటుంది. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో బియ్యం పోసిన తర్వాత అయితే అట్లా తలపైన అక్షంతలు వేసి అయితే అట్లా ఆశీర్వదిస్తారు ఇంకా అందరైతే. ఇంకా 5 మంది పోస్తారు మామూలుగా బియ్యము, 5 మంది పోస్తారు. కానీ ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళే వాళ్ళ అమ్మతోటి 5 మంది, వాళ్ళ మేనత్తతోటి 6 మంది కదా. ఇంకా వాళ్ళ పెద్దనాయన భార్యలు వాళ్ళు వీళ్ళు పాలలు కూడా వచ్చిండ్రు కాబట్టి ఇంకా 9 మంది పోసిర్రు వాళ్ళు. 9 మంది పోస్తే ఇంకా అక్కకు కొంచెం సెంటిమెంటు ఎక్కువ కాబట్టి అక్క ఏమన్నదంటే 9 మంది వద్దు 11 మంది పోయాలని చెప్తే ఇంకా కవిత పోసింది. కవిత తర్వాత ఇంకా ప్రసన్న కూడా పోసింది బియ్యం. ఇంకా ఇద్దరు పోసిండ్రు వాళ్ళు. మొత్తము 11 మెంబర్స్ పోసిండ్రు. ఇంకా మేము పోయే వరకే ఇంకా
12 లోపలనే పోసుకోమని చెప్పిండ్రు. ఇంకా అంత లోపలనే కంప్లీట్ అయిపోయినాయి బియ్యం పోసుకోవడం అయితే, అంత లోపలనే కంప్లీట్ అయింది. ఎందుకంటే బాపనోళ్ళని అడుగుతాం కదా మనము, మళ్ళీ వాళ్ళని అడిగిన తర్వాత లేట్ అయిందనుకో మనకు ఒకటి ఉంటుంది, అరే వాళ్ళు ఈ టైంకే పోసుకోమన్నారు కదా, లేట్ అవుతుంది కదా అని మనం అనుకుంటాం కదా. ఇంకా ఆ టైం లోపలనే పోసేసుకున్నారు ఇంకా వాళ్ళు. ఇంకా బియ్యం అయితే వాళ్ళ మేనత్త, ఆ బియ్యం పోసి ఆవిడైతే వాళ్ళ మేనత్త, వాళ్ళ నందిని వాళ్ళ 5 మంది, నందిని వాళ్ళ నాన్ననే పెద్ద ఆయన, ఇంకా వాళ్ళ తర్వాత వాళ్ళ తోడ ఆమె ఒక్క ఆమె మేనత్తనంట, వాళ్ళ మేనత్త. ఇంకా ఈమె అయితే మా తమ్ముని వాళ్ళ భార్య, ఇంకా ఈమె కూడా పోసేసింది.